తిరుపతి జిల్లాలో అసంపూర్తిగా ఉన్న టిట్కో ఇళ్ల నిర్మాణం పూర్తి చేసి లబ్ధిదారులకు అందించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వందవాసి నాగరాజు ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. వెళ్ళే రోడ్లో టిట్కో ఇళ్ళు వేలాది ఇళ్ళు కట్టి ఉపయోగం లేకుండా పెట్టేశారు. ఈ రోడ్డు పక్కనే చాలా అత్యంత విలువైన భూమిలో నిర్మించిన ఈ ఇళ్ళు ప్రజలకు కేటాయిస్తే వారికి బాడిగిళ్ళలో లేకుండా దీనికి వచ్చే అవకాశం ఉంటుంది. ఈ ప్రభుత్వం నిర్లక్ష్యంగా దీన్ని కేటాయించకుండా చేస్తుంది. చూడండి ఎంత ఇదిగా ఉన్నాయో. ఇవన్నీ కూడా ప్రజలందరూ కూడా ప్రశ్నించాలి, అడగాలని చెప్పేసి ఈ సోషల్ మీడియా ద్వారా వాళ్ళందరికీ చేరేటట్టుగా చేయాలని చెప్పి కోరుతాము. శ్రీకాళహస్తి మున్సిపాలిటీకి సంబంధించిన టిట్కో ఇళ్ళ దగ్గర మనం ఉన్నాము. ఈ టిట్కో ఇళ్ళు దాదాపు ఒక్కొక్క దీంతో మనకి ఒక 30-40 ప్లాట్లు ఉన్నాయి. ఆ 30 అట్లాంటి ప్లాట్లు ఇక్కడ దాదాపు 40 దాకా ఉన్నాయి. వీటన్నిటి కూడా ఇస్తే వందలాది మందికి ఉపాధి, వాళ్ళకి నివాసం కల్పించిన వాళ్ళు అవుతాం. అంతా సిద్ధమైపోయింది. బ్రహ్మాండమైన బిల్డింగులు, అన్ని కిటికీలు అన్నీ సిద్ధమైపోయినాయి. వాటికి చేయాల్సింది కరెంటు కనెక్షన్ ఇవ్వడము, నీటి సౌకర్యం కల్పించడం, ఇక్కడున్న చిన్న చిన్న చెట్లు చెదారాలు తొలగించడం చేస్తే ఇది ఉపయోగంలోకి తీసుకురావచ్చు. ఈ ప్రభుత్వం తెలుగుదేశం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దీన్ని మేము 6 నెలల్లోనే వీటన్నిటిని కూడా పేదలకు కేటాయిస్తాము, వాటన్నిటిని కూడా వినియోగంలోకి తెస్తామని చెప్పి అప్పుడు చెప్పారు. ఈ హౌసింగ్ వీటి మినిస్టరు అదే పనిగా మేము వీటిని కేటాయించడమే నా బాధ్యతగా తీసుకొని చేస్తామని చెప్పారు. ఈరోజు కాళహస్తి పట్టణంలో ఇళ్ళు లేకుండా లేదా బాడుగులు కట్టలేక వీటన్నిటికీ డబ్బులు కట్టి వేలాది మంది ప్రజలు తమ బాధ వర్ణనాతీతంగా ఉంది. వీళ్ళకి సాంతన కలిగించాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద లేదని నేను ప్రశ్నిస్తున్నా. ఈ మంత్రి, ఈ హౌసింగ్ మినిస్టర్ ఏం చేస్తున్నాడని చెప్పి నేను అడుగుతున్నా. అందుకని ఈ సమస్యలన్నింటినీ వీటన్నిటి చిన్న ఎక్కువ ఖర్చు పెట్టబడాలి. పెద్ద ఖర్చు, కోట్ల ఖర్చు పెట్టేశారు. ఈ ఖర్చు పెట్టి వాళ్ళందరికీ కూడా ఈ యొక్క బాధ్యత కల్పించాల్సిన అవసరం ఉంది. వీటిని మేము డిమాండ్ చేస్తున్నాం. సిపిఎం పార్టీ గతంలో కూడా కోరాం. ఇలా ఉద్యమం చేసి ఆక్రమించుకునే పరిస్థితి కల్పించకుండా వెంటనే ఈ యొక్క ఇళ్ళన్నింటినీ కూడా వెంటనే పేదలకి కేటాయించాలని చెప్పేసి, అర్హులు కేటాయించాలని వాళ్ళు ఒకవైపు ఏమో వడ్డీలు పెరిగిపోతున్నాయి, బ్యాంకులో బెదిరిస్తున్నారు, ఇవన్నీ ఇబ్బందులు పడుతూ రెండో వైపు ఇళ్ళు ఇవ్వని పరిస్థితులు ఉంటే ఇక్కడ మొత్తం సిమెంట్ రోడ్లు వేశారు, అన్ని రకాల ట్రాన్స్ఫరాలు పెట్టారు, అన్నీ ఉన్నాయి. అయితే వీటన్నింటినీ కూడా కల్పించకుండా చేయడం సరైన పద్ధతి కాదు. వెంటనే ఇవి శిథిలావస్థకి వెళ్తాయి. మెయింటెనెన్స్ లేకపోతే అంటే ప్రజా సొత్తుని మంచినీళ్ళ ప్రాయంగా ఉపయోగం లేని పరిస్థితి తెస్తున్నారంటే వీళ్ళు బాధ్యతగా ఉండాలా లేదని చెప్పి మనం స్పష్టంగా తెలుస్తుంది. వెంటనే వాళ్ళు తమ బాధ్యతను గుర్తించి వెంటనే ఈ ఇళ్లని వినియోగం లేక తేవాలని చెప్పి సిపిఎం పార్టీ తరఫున నేను విజ్ఞప్తి చేస్తాను.